హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. నేనైతే వరాహిదేవి నవరాత్రులు అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం, అలాగే పిల్లల్ని స్కూల్కి పంపించడం, తర్వాత మళ్ళీ సాయంత్రానికి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం సరిపోతుంది నాకు. అందువల్ల నేనైతే లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు. ఇంక ఈరోజు వచ్చేసి సండే కదా, పిల్లలు కూడా కొంచెం లేట్గానే లెగుస్తారు. లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి నేనైతే వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. అమ్మవారికి ఉదయం నిత్య పూజనే చేసుకుంటున్నాను. సాయంత్రం పూట మాత్రం ప్రత్యేకమైన పూజను చేసుకుంటున్నాను. ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం పూట చేసుకున్న పూజను అయితే షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి నిత్య దీపారాధన కోసం పూజా సామాగ్రి అంతా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను. అమ్మవారికి ఉదయం సాయంత్రం 2 పూటల నైవేద్యం కింద ఎర్రని చిలకడ దుంపలు, దానిమ్మ గింజలు, అలాగే పానకంను అయితే కంపల్సరీ పెట్టుకుంటున్నాను. ఇంకా సాయంత్రం వచ్చేసి ప్రత్యేకంగా నైవేద్యం అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ పూజకు కావాల్సినవి అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను తీసుకెళ్ళడానికి. ముందుగా అయితే పూజ గదిలోకి వెళ్ళేసి పూజ గదిని నీట్గా ఒక క్లాత్ అయితే ఊడ్చుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం అన్ని వాటర్ని చిన్నగా పోసుకొని పీఠం మీద పడకుండా వేరొక క్లాత్ అయితే తుడుచుకున్నాను. ఇంకా తర్వాత పూజకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళేసి నిత్య దీపారాధన అయితే చేసేసాను. అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం, నమస్కారం అయితే కంపల్సరీ చేసుకోవాలి. అమ్మవారు వచ్చేసి రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు రాత్రిపూటనే జరుగుతాయి. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి టిఫిన్ కోసం అని చెప్పేసి నైట్ గారెల కోసమని పప్పు అయితే నానబెట్టాను. ముందైతే ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసి తర్వాత మినప్పప్పును అయితే మిక్సీలో మెత్తగా రుబ్బుకున్నాను. ఇంక ఈ లోపు అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. ఈరోజు ఉదయం పిల్లలు మాట్లాడుకుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది. చిన్న పాప వాళ్ళ అక్కని ఈరోజు సండే కదా డాడీ నాన్ వెజ్ తెస్తాడని చెప్తుంటే, పెద్ద పాప ఏమో లేదమ్మా ఆ మమ్మీ పూజ చేసుకుంటుంది కదా మనం తెచ్చుకోకూడదు తినకూడదు అని చెప్పేసి చెప్తుంది. నాకైతే ఆ మాటలని చాలా ఆనందం వేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా, ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. ఉదయం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని అయితే నేను టిఫిన్ కింద అయితే తీసుకుంటున్నాను. అలాగే ఈరోజు కొంచెం 2 గారెలు కూడా అమ్మవారికి పెట్టాను, అవి కూడా నేను తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నా స్టైల్లో సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1 గ్లాస్ అయితే నార్మల్ కందిపప్పు, అలాగే 1/2 గ్లాసు ఎర్ర కందిపప్పు, అలాగే ఒక 1/4 గ్లాసు పెసరపప్పు, అలాగే ఒక 1/4 గ్లాసు పచ్చెనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని వాటిలోకి అయితే ఒక 4 టమాటాస్, అట్లాగే 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఒక గ్లాస్లో పెట్టుకొని కొంచెం అన్ని వాటర్ గ్లాస్లో కూడా యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. ఇలా పప్పులో టమాటాలు అలాగే పచ్చిమిర్చిలు యాడ్ చేయడం వల్ల సాంబార్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ నేను అమ్మవారికి కందదీపం అయితే వెలిగించుకున్నాను. దాన్ని అయితే కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న ముక్కలను అయితే వాటర్లోకి యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ముక్కల్లోకి అయితే ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత కల్లుప్పు అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ముక్కలు మంచిగా ఉడికిందాక ఉడికించుకోవాలి. తర్వాత దానిలో కారం కోసం అని చెప్పేసి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 4 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది. దీన్నైతే మనం పూర్తిగా చల్లార్చుకోవాలి. దీన్నైతే తీసుకెళ్ళి నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇది ఆరేలోపు నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకా చల్లారలేదు, కొంచెం సేపు అయితే ఫ్యాన్ కింద మళ్ళీ పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి కంద కర్రీలో కానీ ఫ్రై చేసుకున్న పోపు దినుసుల్ని ఎండుమిర్చిలను అయితే మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. నేను నవరాత్రులు చేసుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి వెల్లుల్లి అలాగే ఉల్లిపాయను అయితే నేను వాడట్లేదు. అందుకని వెల్లుల్లిపాయను అయితే నేను యాడ్ చేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రై కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కంద ముక్కలను అయితే యాడ్ చేసుకొని కొంచెం అంత కరివేపాకు అయితే యాడ్ చేసుకొని తర్వాత వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్ కోసం అని చెప్పేసి పోపు పెట్టేసి తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. వాటితో పాటు కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం అంత పసుపు అలాగే ఉప్పేసి మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మనం ముక్కలను అయితే మంచిగా మగ్గనివ్వాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి కంద ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. దీనిలోకి అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం అయితే యాడ్ చేసుకున్నాను. వేరే ఎక్స్ట్రాగా కారం అయితే ఏం యాడ్ చేసుకోలేదు.
ఇంక ఇవైతే చాలా బాగుంది కర్రీ. మా వాళ్ళైతే తిని చాలా బాగుంది, ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరిందని చెప్పేసి చెప్పారు. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఈలోపు ముక్కలైతే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకైతే ఈ మిక్సీ పట్టుకున్న పప్పునైతే యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలంటే చిక్కగా, లేదా పల్చగా కావాలంటే పల్చగా వాటర్ ఎక్కువైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి అయితే కొంచెం అంత కారము, అట్లాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నైతే మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సాంబార్ అనేవి బాగా తెరులుతున్నప్పుడు లాస్ట్లో ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు లాస్ట్లో అయితే కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా అయితే అయిపోతాయి. ఇంకా మధ్యాహ్నం అయితే నాకు కుదరలేదు వీడియో షూట్ చేయడము, పిల్లలతో సరిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ పూజ కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పూజ గదిలోకి అయితే వచ్చేసాను. అమ్మవారికి రోజు సాయంత్రం పూట ఒక ప్రత్యేక దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను. అలాగే రోజుకొక ద్రవ్యంతో అయితే అమ్మవారిని పూజించుకుంటున్నాను. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం, అందుకనే ఉదయం సాయంత్రం ఎక్కువగా ధూపం అయితే వేసుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే పాత వీడియోస్ను కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.